హలో గాయ్స్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇవాళ మనం ఆడబోతున్నాం సిఎస్ ర్యాంక్. సో గాయ్స్, ఇప్పుడు మనం ఇదైతే క్లైమ్ చేసుకుందాం. ఓకే రైట్, ఇప్పుడు క్లైమ్ చేసుకొని మనం ఇప్పుడైతే కలెక్ట్ చేసాం. రూమ్ కార్డ్ అయితే కలెక్ట్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు సిఎస్ ర్యాంక్ అయితే పెట్టేసి నాకెందుకో సిఎస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది గాయ్స్. ఇప్పుడు మనం గోల్డ్ 2 వరకు క్లైమ్ చేసుకున్నాం. గోల్డ్ 2 వరకు పోయినా గైజ్ నేను. డైమండ్ 2. సో డైమండ్ 2 వరకు పోయాం. జస్ట్ హీరోయిక్కి దగ్గర అండ్ గ్రాండ్ మాస్టర్ కూడా. కానీ హీరోయిక్ కూడా చాలా హార్డ్ ఉంటుంది గైజ్, అందుకే. సో ఇప్పుడు మనం సిఎస్ ఆడదాం. సో సిఎస్ అయితే క్లిక్ చేసుకున్నాం. ఇప్పుడు ఓకే, అలా ఒక స్పిన్ అవసరం లేదంట. చలో బ్యాక్ వేసి అయిపోతుంది సిఎస్. నాకు సిఎస్ ఇంట్రెస్టింగ్ ఉంది. నరుటది కదా, చాలా బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. సో అందుకే ఇప్పుడైతే మనం నింగా స్టార్స్ అయితే ఉన్నాం. 500 ఏదో ఉన్నాం. 400 అయితే ఒక్కటే ఉంటుంది, ఇన్ఫినిటీ. అది కూడా కానీ ఈ ఇన్ఫినైట్ వావ్, నాకు చాలా బాగా నచ్చింది ఈ అప్డేట్ వర్షన్ అయితే. ఐ థింక్ సో నరుటోనే ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఎవరికైతే నరుటో అప్డేట్ అయితే కావాలో పర్మనెంట్గా, వాళ్ళు నాకు కామెంట్ చేసి చెప్పండి గైస్. ఇప్పుడు మనం ఈ మాస్టర్ అయితే తేపు ఒకసారి లైక్ డాగ్ లెక్క షౌట్ చేస్తుంది. మీరు కన్ఫర్మ్ మీరు ఫ్రీ ఫైర్ ఆడితే కామెంట్ చేయండి గైస్. ఇక్కడ ఇంట్లో గైస్ అవుట్ నాకు అయిపోయాడు మనోడు. దెబ్బలు తింటున్నాడు. కొట్టేయాలి విన్ని. ఇక్కడ రివైవ్ ఇద్దాం. ఇక్కడ నుంచి వెళ్ళొస్తాడు. అది థాట్స్ విండో నుంచి వెళ్ళొచ్చింది. ఇప్పుడు మనం వెళ్తూ డౌన్ అవుతాం. షిట్, రివైవ్ బ్రో, హెల్ప్ మీ. ఐ థింక్ సో ఫస్ట్ రౌండ్ ఎందుకో నాకు పోతుంది అనిపిస్తుంది గైస్. కానీ అట్లా కానివ్వం కదా, మనం బూయా కొట్టేసి వెళ్తాము. ఒక్క మ్యాచ్లో అయినా కరెక్ట్ నేను 6 kills అయితే కొడతాను గైస్. కరెక్ట్ 6 kills అయితే నేను కొడతాను ప్రతి ఒక్క సిఎస్ మ్యాచ్. మీరు చూడొచ్చు లాస్ట్లో. సో అవర్ లక్కీ ఆర్ అన్లక్కీ ఒకసారి ఉంటుంది గైస్. థమ్స్ అని కొడదాం. రైట్, 100 రూపీస్ ఉన్నాయి మష్రూమ్ కొన్నాం. సో నెక్స్ట్ మనం ఆడదాం ఒకటి. ఓహో, ఎట్లా వద్దామంటే కుక్కని షార్ట్స్ పలగాలి, కుక్కని హెడ్లు పడగాలి డైరెక్ట్. ఈ మ్యాచ్ బరాబర్ మనమే వెళ్దాం. ఈ రౌండ్ అయితే సిఎస్సి మనం బోయా కొట్టేది పోతాం కదా ఎప్పుడైనా, మీరు గుర్తుంచుకోండి దీన్ని. సౌండ్ తక్కువ చేసుకున్నాం. చలో లెట్స్ వి గో. Some people fall in love, it's really just a pain. ఇక్కడ ఒక ఎనిమి అయితే ఉరుకుతున్నాడు. ఐ థాట్ ఇక్కడ ఉన్నాడు. ఎస్, చూడాలి. డౌన్, నాకే ఎక్కింది. రైట్ గైస్, ఇప్పుడు మనం నెక్స్ట్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఎవరు ఉన్నారో చూద్దాం. జస్ట్ వావ్, ఇదేంటిది కొత్తగా వచ్చినట్టు. ఇది కొత్తగా ఉంది, ఏదో ట్రై చేద్దాం. నెక్స్ట్ తీసుకున్నాం. సో చాలుతుంది. సో నెక్స్ట్ చాలా మనకి ఈ గన్స్ ఏం చేసుకుందాం. జస్ట్ ఎన్నిస్నే కొట్టడానికి కదా. వాళ్ళ ముంగటి తీసుకుందామా లేకపోతే ఇక్కడ తీసుకుందామా? వాళ్ళ ముంగటిని తీసుకుందాం. ఆ థాట్ ఇచ్చే గ్రానైడ్ అనుకుంటున్నాం. నరుటో కార్టూన్ అయితే చూడాను, ఫస్ట్ ఎపిసోడే. నాకు నచ్చలే. సో దీన్ని హెచ్ఆర్ కూడా అనుకుంటున్నాను. డౌన్ డైరెక్ట్ ఇక్కడ ఘోరంగా ఉంది కేసు. నెక్స్ట్ థామ్సన్ తోటి నాకు ఎక్కువ అనేది హెడ్షాట్ పడతాయి. అయిపోయాను, నాకు అయిపోయినా అనుకున్నా. బట్ నేను 6 kills అయితే కొడతాను, కరెక్ట్ చెప్తున్నా. 3 kills అయితే మనం వేసాం. ఇంకా 3 kills అయితే అయిపోతుంది గైస్. మనమే ఫస్ట్ ప్లేస్ అండ్ ఇప్పుడు మనం బుయ్య కొట్టి తీరుదాం.
మనం గోల్డ్ 3 ఉన్నాం, ఇంకా గోల్డ్ 2 గైస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మనం గ్లోవల్ తీస్తున్నాడు మనోడు. కొట్టాయి చిత్తో కొట్టాయి మామ. యాస్, గుడ్ బాయ్. 3 ఓకే. ఇదేంటి కొత్త ఉన్నాయి. ఓ వాటర్ తీసుకున్నాను అనిపిస్తుంది. వాటర్ ఓ ఏంటంటే దిస్ వాటర్ కొన్నామా లేదా? కొన్నాం. రైట్. హెల్మెట్, గ్లూవల్స్. రైట్, చలో గొప్పదామా బయటకి. చలో గాయస్, మీరు కామెంట్ చేసేది చెప్పండి. మీరు ఫ్రీ ఫైర్ ఆడుతారో లేడో జస్ట్ కనుక్కోవాలనిపిస్తుంది. ఎంతమంది ఫ్రీ ఫైర్ ఆడతారు, ఎంతమంది పబ్జీ ఆడతారు, ఎంతమంది నుంచి వెళ్ళి ఇక్కడ పబ్జీ కామెంట్స్ వస్తారో, ఎంతమంది నుంచి వెళ్ళి ఫ్రీ ఫైర్ కామెంట్స్ వస్తారో చూద్దాం. ఇట్లుంటే అయిపోతాయి గాయస్. ఎఫ్ వర్సెస్ పి అంటే ఎఫ్ అంటే ఫ్రీ ఫైర్, పి అంటే పబ్జీ. ఇప్పుడు మన ఇండియాకున్న పాకిస్తాన్కి ఎట్లా ఇక్కడ వేసేద్దాం. ఈ డ్యామేజ్ ఇది వచ్చాడు ఇప్పుడు నా చేతిలో, అంతే అయిపోయాడు. Some people fall in love, it's really just a friend. నేనే ఒకడు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నాడు అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏం కాల అదే పాకిస్తాన్కు ఇప్పుడు ఇండియాకి ఎట్లా ఫైటో పబ్జీకి ఉంది అట్లా పెట్టాల్సింది. అయిపోయారు, వేరే కొట్టేస్తుంది, అయిపోయినట్టుంది. ఇంకొక మ్యాచ్ అయితే మన బోయా గైస్. అయితే అట్లా ఉండాలి గైస్. బార్డర్స్ పబ్జీ బార్డర్లో అంటే వాళ్ళే దాడి చేసి ఏదో ఒకటి గెలుకోవడం అట్లా. పబ్జీ అనుకుంటే ఫ్రీ ఫైర్ అట్లా ఉంటే అయిపో గైస్. వేరే లెవెల్ అసలుకి అది. ఇట్లా మంచిగా ఉండేది, అది నాకు నచ్చుతుంది. సో ఇప్పుడు మనం గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. జస్ట్ ఇప్పుడు మాట్లాడలేను, మాట్లాడుతూ ఆడితే నాకు ఎందుకో కాన్సన్ట్రేట్ అనేది ఉండదు గేమ్ పైన. సో జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఆడదాం. ఇక్కడ ఏంటంటే గ్లూవాల్ వేసేద్దాం. ఇక్కడ అయిపోతుంది, మనకి కూడా హెల్ప్ అవుతుంది. పెయిన్ అంటే పట్టేసి ఒక్కొక్కని కంతలు ఆడాలి డైరెక్ట్. సో వీనైతే హెడ్ షాట్ కొట్టాం అంటే పడలే, కొట్టాలనుకున్నా కానీ అవి పడదు. ఎందుకు అనుకోకుండా ఒక్కొక్కసారి పడుతుంది గైస్, అది మన ముఖ్యం. ఇక్కడ ఎస్ ఈయనకి అయితే డైరెక్ట్ అంతే. ఇక్కడ వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడు వీడు? ఎక్కడున్నాడు? ఇక్కడున్నాడు అంతే. హెడ్షాట్. ఇక్కడ వెనకాల నుంచి కొట్టి వెళ్తున్నాడు. హెడ్షాట్ గైస్. ఓకే కొట్టారా నువ్వే ఒక్కనున్నావు. ఇప్పుడు గేమ్ పోయి అవుతుంది, అయిపోయింది పని అయిపోయి. ఇంకొక్కడున్నాడు, ఇంకొక్కడే మా కొట్టేయి అంతే గైస్. ఇప్పుడు మనం 6 kills కొట్టాము, 3 kills అయితే కొట్టాం. వీడు కొట్టామమ్మ అంతే. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ అవర్ ఛానల్. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో అయితే కలుపుతాము. బాయ్. మీరు ఇక్కడ చూడొచ్చు, కరెక్ట్గా చెప్తున్నాను. నేను బరాబర్ 6 kills అయితే కొట్టాను. చూసారా? 6 kills. సెకండ్ ప్లేస్ 6 kills అయితే కొట్టాను. 2047 ఇక్కడ మనకి నరుడు అయితే వెళ్తుంది. రైట్ తీసుకొని